మెదక్ గోల్కొండ వీధిలోని అర్బన్ రెసిడెన్షియల్ అండ్ ప్రైమరీ స్కూల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం మరియు చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎంఆర్పీఎస్ మరియు అంబేద్కర్ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అగ్రకులాలకే పరిమితమైన ఓటు హక్కును అణగారిన వర్గాలకు అందించి సమానత్వం కోసం పోరాడిన అంబేద్కర్ మహనీయుడని పేర్కొన్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తొగటి సైదులు, ఎంఆర్పీఎస్ నాయకులు, కాంగ్రెస్ సెల్, ఎస్సీ సెల్ నాయకులు ప్రభాకర్, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ వర్ధంతికి హాజరు కాకపోవడం బాధాకరమని అన్నారు. మహనీయుడి వర్ధంతిని గౌరవించడం ప్రతి ప్రజా ప్రతినిధి బాధ్యత అని గుర్తు చేశారు. మెదక్ జిల్లా మెదక్ టౌన్ అధ్యక్షులు తొగుట సైదులు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైల్పాటి గణేష్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చదవాలి. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ భీమరావ్ అంబేద్కర్, హమారా హై భీమరావ్ అంబేద్కర్. నేడు బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ప్రజాస్వామ్యానికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి విశ్వ విజేత, రాజ్యాంగ నిర్మాత, అణగారి వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఇలా దేశవ్యాప్తంగా దళిత సంఘాల గుండెలో ఆరని జ్యోతిగా ఒక ముద్రేసినటువంటి అంబేద్కర్ గారు దేశానికి ఎనలేని సేవలు అందించి ఇలా ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా రాజ్యాంగం, ఒక లిఖితపూర్వకంగా రాజ్యాంగం అన్ని దేశాలకు తీరుగా, అంటే ఒక దేశానికి ఏ దేశం లేనటువంటి రాజ్యాంగం అందించినటువంటి అంబేద్కర్ ఆయన సేవలు ఇలా దేశం అగ్రవర్గాలు సేవలు కొనియాడకపోవడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి మేము స్పష్టంగా చేస్తున్నాం. ఎందుకంటే కేవలం దళిత సంఘాలు, దళిత వర్గాలే ఇలా అణగారి వర్గాల వెనుకబడిన మహనీయుని విగ్రహాన్ని ఆరాధించడం అనేది ఒక అదృష్టకరం. అగ్రవర్ణాలు గుర్తించకపోవడం దురదృష్టం అని చెప్పేసి వస్తుంది. ఇలా అగ్రవర్ణాలకు ఉన్నటువంటి ఓటు బ్యాంకు అణగారి కులాలకు అందించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే సమాజ న్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, సాంఘిక న్యాయం ప్రతి పేదవానికి ఉండాలని చెప్పేసి ఉద్యమం చేసినటువంటి దేశంలో మొట్టమొదటి ఉద్యమకారుడు బిఆర్ అంబేద్కర్ గారు. కానీ ఈ దేశంలో చరిత్ర చూసినట్టయితే అన్ని అణగారి వర్గాల ఉద్యమకారులు ఉన్నారు, కానీ అగ్రవర్ణ వాళ్ళు ఏ ఉద్యమకారులు లేడు, ఉత్తములు లేడు. అణగారి వర్గాల కోసం పోరాడే వ్యక్తి కూడా లేడనేది కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అది అణగారి ఎస్సీ వర్గాలను పుణ్యం చేసుకున్నటువంటి ఈ రోజు అని చెప్పేసి కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా దేశంలో ఎన్నో సేవలు, అంటే రాజ్యాంగం రాసినప్పుడు ఆయన 4 సంతానం పిల్లలు కోల్పోయినటువంటి పరిస్థితి, ఆ పిల్లలను కోల్పోతూ ఈ దేశానికి మంచి చక్కటి ఇచ్చాడు. అణగారి వర్గాలకు రిజర్వేషన్లు అందించాడు, కానీ అది ఆ రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకోండి అని చెప్పి పాలకులకు సూచించాడు. కానీ కొందరు పాలకులు దాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ అందుకే మొట్టమొదటిగా తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ సాధించినటువంటి రేవంత్ రెడ్డి అంబేద్కర్ సిద్ధాంతాలు పాటిస్తున్నారని చెప్పేసి గొప్పగా కొనియాడిన పరిస్థితి ఉన్నది. అందుకే మేము ఏమంటున్నాం అంటే ఈ దేశంలో ఆర్బీఐ గవర్నర్ అంటే బ్యాంకులకు సంబంధించిన ఆర్బీఐ ఏ విధంగా ఉండాలని సూచించి 1920లో దాని నిబంధనలు పాటిస్తూ కరెన్సీ నోట్లు ఏ విధంగా దేశానికి ఉండాలని ఆయన ఎనలేని సేవలు అందించాడు. కానీ ఇప్పటికి కూడా ఆయన చిత్రపటాన్ని కరెన్సీ నోట్ల మీద ముద్రించకపోవడానికి కూడా అది వివక్ష కాదా? అణగారి వర్గాల ఉద్యమాలు కొనసాగుతున్నా కానీ కరెన్సీ నోట్ల మీద ఆయనను ముద్రించకపోవడం అనేది దురదృష్టం. కేవలం ఇంకా ఆయన ఎంతో సేవలు చేసినా కూడా ఆయన ఇంకా దళిత వర్గాలకే పరిమితం చేసి ఆయన కేవలం ఒక వర్ధంతి, ఒక జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఆయన ఆశయాల సిద్ధాంతాలు అగ్రవర్ణాలు మర్చిపోవడం, కేవలం దళిత సంఘాలు అండగట్టడం అనేది కూడా చాలా బాధాకరం అని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. ఏదేమైనా ఈ దేశానికి సేవలు అందించినటువంటి భారతరత్న బిఆర్ అంబేద్కర్ సేవలను ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉంది. కేవలం దళిత సంఘాలకే పరిమితం కావడం దురదృష్టం. ఇలా దేశంలో ఏదైతే దేశంలో
అత్యంత మెజారిటీ వర్గం అనగారి వర్గాలు ఎస్సీ ప్రజలు ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ కేవలం రిజర్వేషన్లు అమలుపరుస్తూ అంటూ రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ అమలుపరుస్తూ ఆశయం ఒకటే అంబేద్కర్ గారి ప్రతి పేదవానికి రిజర్వేషన్ అందాలని. కానీ 30 ఏళ్ళుగా ఇప్పుడు కళ నెరవేర్చింది అది బిఆర్ అంబేద్కర్ కారణంగానే, అది కృష్ణమాది ఉద్యమం పరంగానే ఇలా పేదలు వర్గాలకు రిజర్వేషన్ అందింది. బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలు ఎంఆర్పిఎస్ ఉద్యమాలు కొనసాగుతుంది. ఏ వర్గాలకు అన్యాయం జరిగినా అంబేద్కర్ సిద్ధాంతాల పరంగా ఇంకా పోరాటం కొనసాగిస్తామని ఈ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జోహార్ సాగిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, కొనసాగిస్తాం బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. ఖబర్దార్ దళిత వ్యతిరేకులారా, ఖబర్దార్ దళిత వ్యతిరేకులారా, కొనసాగిస్తాం సామాజిక న్యాయం చెప్పి బడి మానేసుకుని తల్లిదండ్రుల కళను నిగారించి అవన్నీ చేసి మనం ఏదో పని చేసుకుని అనద్దు. ఏం చేయాలి? మీ చిట్ట చివరికి సంకల్పం లక్ష్యం ఏంది? చదువు పూర్తి చేయాలి, అంబేద్కర్ స్మరించుకోవాలి, మీ గురువులను స్మరించుకోవాలి, తల్లిదండ్రులను యాద చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు అన్న కళను సాకారం చేయాలి. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నారా, మీరు ఏమవుతారు? ఏదైనా హోటల్లో పనిచేస్తారా? టీచర్లు అవుతారు కదా, పోలీసులు, కలెక్టర్లు, అమరులు. మరి అది మనసులో పెట్టుకొని పోవాలి ముందుకు. సార్ తీరుతాడు, ఒక్కోసారి కొడతాడు. ఎందుకు? మీకోసమే, అకారణం కాదు, కారణంతోనే. దాన్ని మళ్ళీ తెల్లారి తల్లిదండ్రులు చర్చించిన తర్వాత మళ్ళీ వచ్చి సార్ చెప్పిందంటే రెట్టింపు అందించాలి. అప్పుడు సారు మిమ్మల్ని గౌరవపరిచి ఇంకొంచెం ప్రోత్సాహంగా ఇంకా ఎగ్జామ్ పరంగా ఇంకా తెలియని డౌట్ క్లియర్ చేసి మీరు ఇంకా ఉత్తమ విద్యార్థి అని చెప్పేసి మిమ్మల్ని ప్రైజ్లు ఇస్తారా లేదా? ఉత్తమ విద్యార్థి అని. ఆ విధంగా మీరు ఉన్నంత స్థాయికి ఎదగాలి. అంబేద్కర్ కళల కన్నా స్వరాజ్య సమాజం ఈ దేశానికి అవుతుంది. ఆనాడు మన ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఎవరిని కూడా చదువు చేయనీలే. మనకు అంబేద్కర్ ఏమిచ్చిండు? ఓటు ఇచ్చిండు. అగ్రకులాలకే ఓటు ఉండే అప్పుడు. ఓటాకు తెలుసు కానీ ఇప్పుడు తల్లిదండ్రులు మనం వేస్తున్నాం ఓటు, పాలకులు ఎన్నుకునే. అప్పుడు ఆయనకు మనకు లేకుండే ఓటాకు ప్రతి తల ఉన్న జీవికి ఓటాకు ఉండాలని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటాకు ఇచ్చిండు, మనకిచ్చిండు. వాళ్ళకి ఏం రెట్టి సాకరీ చేయాలని చెప్పేసి అన్నప్పుడు అట్లా కాదని చెప్పేసి దేశంలో మొట్టమొదటి తిరుగుబాటు ఉద్యమకారుడు అంటే ఎవరు? అల్లూరి సీతారామరాజు. తర్వాత అల్లూరి సీతారామరాజు తెలుసు కదా. అల్లూరి సీతారామరాజు ఎవరి కోసం పోరాటం చేసిరా? మన కోసం, ఎస్సీ ఎస్టీ తీసుకున్నాం. తర్వాత అంబేద్కర్ మన కోసమే, హక్కుల కోసము, భూమి కోసం, రిజర్వేషన్ల కోసం పోరాడి ఇంత స్థాయికి వచ్చింది. ఇదని ఆదర్శంగా తీసుకొని మీ చదువులు పూర్తి చేసుకోవాలి, అందరిని గౌరవించుకొని మీ స్థాయికి ఉన్నంత స్థాయికి ఎదగాలి. చదువుకు తగ్గట్టు హోదా సంపాదించుకోవాలి. చదువు తగ్గట్టు అంటే నీ చదువుకొని 10వ తరగతి చదువుకొని ఇంటర్మీడియట్ చదువుకొని ఇంటికాడ కూర్చుంటా తల్లిదండ్రులకు సేవ చేస్తా కాదు. మన నేలను మరవద్దు. ఈ ప్రాంతానికి, తోటి మనిషికి, ఈ రాజ్యాంగ నిర్మాత అంటే ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి, అంటే ఇప్పుడు మనమంతా పేదలమేనా? పేదలమే మనం. మన పేద కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గొప్ప మహనీయుడు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చదివిస్తారు? తల్లిదండ్రులు మరస్తా మనం. మరి మనం పెద్దగా అయినాక ఇట్లాంటి చదువుకున్న సార్లను రిజర్వేషన్ పరంగా ఎవరు మన స్థాయిలో ఎవరు నడిపిస్తారు? బిఆర్ అంబేద్కర్ గారు నడిపిస్తారు. రిజర్వేషన్ పెడతారు కదా, మనం చదువుకొని రిజర్వేషన్ పొంది మీ అసలు నడిపిస్తారు కదా. అడిగే మన తల్లిదండ్రులు మరుస్తామా? అంబేద్కర్ను మరుస్తాం. మరి అంబేద్కర్ అంటే అనగారి వర్గాలకు దేవుడు. అంబేద్కర్ అంటే అగ్రకులాలకు జీర్ణించుకోలేని పదం ఉండే అప్పుడు. ఆయన ఎట్లా చదివాడు? కిటికీ బయట ఉండి చదువుకున్నాడు, కిటికీ బయట. ఇప్పుడు మన దర్జాగా క్లాసుల ఫ్యాన్లు, కుర్చీలు, ఏసీలు, తర్వాత మీ బుక్కులు, రగ్గులు అవన్నీ ఇస్తున్నా సార్. అది ఇస్తే మనం చదువుతున్నాం. అప్పుడు అంబేద్కర్ను రానియలేరు స్కూల్కు. బయట కిటికీల నుంచి చూసి చదువుకున్నాడు. బుక్లు బోర్డు మీద రాస్తే టీచర్లు దాన్ని చూసి నేర్చుకున్నాడు. బుక్కులను ముట్టనీయలే, నీళ్ళను ముట్టనీయలే వాళ్ళు. ఎందుకు ముట్టనీయలేరు? మరి ఆ రోజుల్లో మన ధర్మశాస్త్రం అమలు ఉంటే దాన్ని తరిమి కొట్టి రాజ్యాంగం ఈ దేశానికి అందించాడు. అంటే ఈ దేశంలో అత్యంతమైన మెజార్టీ వర్గం నా ప్రజలు రాబోయే రోజుల్లో ఈ వివక్షకు గురి కావద్దు, అందుకే రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరుస్తున్నా అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్క అనాగరిక కులాలు అది అందిపుంచుకొని ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే నా ప్రజలు ఈ దేశ గౌరవపరంగా ఉండాలి, దేశ నిజమైన దేశభక్తులు అని చెప్పేసి అనుకుని ఆనాడు రిజర్వేషన్ వచ్చి ఇప్పుడు మనం అనుభవిస్తున్నామా? అందుకే ఆరున్నాడు నీళ్ళు ముట్టనీయలే, పుస్తకాలు ముట్టనీయలే, రానియలేరు, కొట్టిరు, తరిమి కొడితే బయట ఉండి చదువుకున్నాడు. చదువుకొని ఇప్పుడు ఎట్లయినా
దేశ ప్రపంచ మేధావి అయిండు. అత్యంత మేధావి, ప్రపంచంలో మొట్టమొదటి మేధావి. చదువుకొని లేరు కదా మరి చదువు. అందుకే మీరు కూడా ఎంత అవమానాలైనా, ఎంత కొట్టినా, ఎంత అకారణంగా కానీ ఏ కారణంగా కానీ కొడితే దాన్ని అధిగమించి ఓపికతో అధిగమించి పైగా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇటు రండి అమ్మా, ఇటు వచ్చేసేయండి. పెద్దవాళ్ళు ఉంటారు అందరు రండి. వాళ్ళు కూడా పిల్లలు బండి మీద రారా మీరే వాళ్ళు నువ్వే పిల్లలతోనే ఒక్క నిమిషం లైన్ సార్ కరెక్ట్ ఇక్కడ ఈ బీచెస్ ముడిపు ఇక్కడ ఉంటుంది అంటే ఇక్కడ వాళ్ళకి సైపే जोहार भीमराव अंबेडकर, हमारा है भीमराव अंबेडकर, కొనసాగిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. हमारा है भीमराव अंबेडकर, हमारा है विश्व विजेता राजंग निर्माता बी आर अंबेडकर, हमारा है बी आर अंबेडकर. మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత ఆయన మామూలు కుటుంబంలో ఏప్రిల్ 14 రోజు జన్మించడం జరిగింది. ఆయన స్వాతంత్రోద్యమంలో పోరాడి వెనుకబడిన తరగతుల వారి కోసం పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వివిధ దేశాల యొక్క రాజ్యాంగాలను క్షుణ్ణంగా చదివి మన భారతదేశానికి ఏ విధమైనటువంటి రాజ్యాంగం అవసరమో ఆ రాజ్యాంగాన్ని రచించి మనం ఈరోజు ఇక్కడ ఈ విధంగా ఈ స్థాయిలో ఉన్నాము అంటే అది వాళ్ళ యొక్క కృషి ఫలితంగానే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండడం జరిగింది. ముఖ్యంగా దళితులు, వెనుకబడిన కులాల కోసం ఆయన జీవితం మొత్తం కూడా దానికోసమే త్యాగం చేసింది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఆయన చివరి దశలో ఎవరైతే ఆయనను దూరంగా పెట్టిరో దానికి నిరసనగా బౌద్ధ మతాన్ని స్వీకరించి చివరి దశలో దాంతోనే ఆయన చివరి కాలాన్ని వెళ్ళదీయడం జరిగింది. కాబట్టి మనం కూడా ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే మన రాతను మార్చేటటువంటిది ఒకటి ఏంది చదువు. మనం బాగా చదువుకున్నట్లయితే మనం ఉన్నత స్థాయికి ఎదగగలుగుతాం. దానికి మించినటువంటిది ఏది లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీలాగనే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి మీరు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను
అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు అంబేద్కర్ ఎవరు? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.